సదాశివపేట మున్సిపాలిటీ పరిధిలో సదాశివపేట పట్టణం, సదాశివపేట మండల పరిధిలో ఉన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి మాతృమూర్తులకి, ఆడబిడ్డలందరికీ అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. బ్రెస్ట్ క్యాన్సర్ మరియు సర్వైకల్ క్యాన్సర్ కు సంబంధించి ఉచిత పరీక్షలు నిర్వహించాలనేటువంటి ఉద్దేశంతో మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించినటువంటి ప్రజలకి వైద్యం కాస్ట్లీ అయిపోతున్నటువంటి ప్రస్తుత రోజులలో ఆడబిడ్డలు సఫర్ కావద్దనేటువంటి ఒక ఉద్దేశంతో నాకు క్యాన్సర్ ఉందా తెలుసుకోలేనటువంటి పరిస్థితులలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి సర్జికల్ క్యాన్సర్ మరియు బ్రెస్ట్ క్యాన్సర్ కి సంబంధించి ఆడబిడ్డలందరినీ కూడా ముందే డయాగ్నోస్ చేసి కాపాడడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ క్యాంపుని మెదక్ పార్లమెంట్ పరిధిలో అన్ని మండలాలు, అన్ని మున్సిపాలిటీలలో నిర్వహిస్తూ వస్తా ఉన్నాం. మొదట్లో కొంచెం పరీక్షలు చేసుకోవడానికి ప్రజలు భయపెట్టినారు. క్యాన్సర్ ఉందని తెలిస్తే ఎట్లా, శిక్ష ఉందా, దీనికి ట్రీట్మెంట్ ఉందా, రేపు చికిత్స ఎవరు చేస్తారు, ఒకవేళ ఐడెంటిఫై అయిన తర్వాత మా పరిస్థితి ఏందని రకరకాలైనటువంటి అవస్థల్ని పడుతూ ప్రజలు అనుమానాలు పడుతున్న పరిస్థితి నుంచి రామాయంపేట, దుబ్బాక ఆ పరిసర ప్రాంతాల్లో చేసినప్పుడు ఎవరికైతే బ్రెస్ట్ క్యాన్సర్ లేదా సర్వైకల్ క్యాన్సర్ ఐడెంటిఫై అయిందో వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ కింద హైదరాబాద్కి తీసుకెళ్లి ఉచితంగా సర్జరీలు కూడా సక్సెస్ఫుల్గా నా కూతురు నిర్వహిస్తున్నటువంటి ఆసుపత్రి లోపల చేసిన తర్వాత ప్రజలలో కొంచెం విశ్వాసం వచ్చింది. వాళ్ళు మాట్లాడి మాకు ₹1 ఖర్చు లేకుండా ఉచితంగా ఆపరేషన్లు కూడా చేస్తున్నారు అనేటువంటి విశ్వాసాన్ని ప్రజల్లో కల్పించినప్పుడు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తూ ఉన్నారు. ఆ రకంగా దాంట్లో భాగంగా ఈరోజు సదాశివపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది. మాతృమూర్తులకి, ఆడబిడ్డలకి నేను సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఏంటంటే, ఏ స్టిచ్ ఇన్ టైమ్ సేవ్స్ 9. అంటే వ్యాధి వచ్చింది అనేది మనం మొదటి 1-2 దశల్లో గుర్తిస్తే, కొంతమంది క్రికెటర్లు, కొంతమంది రాజకీయ నాయకులు గుర్తించిన తర్వాత 10, 15, 20 ఏళ్ళ నుంచి ఇంకా తమ జీవితాలను ఎక్స్టెండ్ చేసుకున్నారు. తెలియకుండా 4th స్టేజ్లో డయాగ్నోస్ అయిన వాళ్ళంతా కూడా ఏడాది లోపలనే తమ జీవితం పోతా ఉంది. అందుకని క్యాన్సర్ అంటే అదేదో భూతంలాగా భావించకుండా దయచేసి ఎట్లయితే షుగర్కి, బీపీకి 3 నెలలకో 6 నెలలకో పరీక్షలు చేయించుకుంటారో ప్రజలందరూ కూడా అట్లా వైద్య పరీక్షలు చేయించుకొని క్యాన్సర్ని ప్రివెంట్ చేసి సాధ్యమైనంత వరకు క్యాన్సర్ నుంచి పరిరక్షించబడాలనేటువంటి ఒక ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మా పార్టీ నాయకులు కానీ, ఆసుపత్రి సిబ్బంది కానీ, జర్నలిస్టు మిత్రులు కానీ ఈ కార్యక్రమానికి విశేషంగా స్పందన కల్పించి, ప్రజలలో అవగాహన కల్పించి, ప్రజలలో చైతన్యం తెచ్చి ఎక్కడికక్కడ ఈ క్యాన్సర్ పరీక్షలకి ఆడబిడ్డలు ఎక్కువ సంఖ్య లోపల హాజరైనందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి నేను ఈ సందర్భంగా శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తాను. ఉచిత వైద్యం వైపు ప్రజలకి ప్రభుత్వం బాధ్యత తీసుకొని నడిపించాలనేటువంటి ఒక మంచి లక్ష్యంతో ఎక్కడికక్కడ పాఠశాలలు, కళాశాలలు, ఆసుపత్రుల విషయం లోపల మెదక్ పార్లమెంట్ సభ్యుడిగా నేను కొంత ఇనిషియేటివ్ తీసుకొని ముందుకు పోతా ఉన్నాను. ఈరోజు సదాశివపేట 30 పడకల ఆసుపత్రిని పరిశీలించినప్పుడు ఈ ఆసుపత్రి లోపల ఉన్నటువంటి సౌకర్యాలు ఇక్కడికి వచ్చేటువంటి పేషెంట్లకి సరిపోయేంత లేవని భావించి ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ల యొక్క అవసరాలని దృష్టిలో ఉంచుకొని సదాశివపేట ఆసుపత్రికి ఒక అంబులెన్స్ని, సదాశివపేట ఆసుపత్రి ఆవరణ లోపల బిల్డింగ్ లోపలనే నడుస్తున్న కిచెన్ని మరియు స్టోర్స్ని బయటికి తీసుకొని వచ్చి బయట వాటికి సంబంధించినటువంటి రూమ్ల నిర్మాణం చేయడం వల్ల ఆసుపత్రి మెయిన్ బిల్డింగ్లో ఇంకొక 5 గదులలో ఓపీని పెంచడానికి అవకాశం ఉంది. కాబట్టి వాటికి సంబంధించినటువంటి నిధులు ఇవ్వడం, ఆసుపత్రికి వచ్చినటువంటి పేషెంట్లకి మంచినీళ్ళు తాగడానికి మంచినీళ్ళ కోసం ఒక RO ప్లాంట్ని ఈ సందర్భంగా మంజూరు చేస్తూ ఉన్నాం. 2వ విడతలో కరెంటు బిల్లు ప్రతి నెల సుమారు 35 నుంచి 40 వేలు వస్తుంది. దృష్టిలో పెట్టుకొని ఆసుపత్రి మొత్తం కూడా సోలార్ ప్లేట్లు పెట్టి కరెంటుని వాళ్ళే ఉల్టా ఉత్పత్తి చేసి ప్రభుత్వానికి ఇచ్చేటువంటి రీతి లోపల 2వ దశ లోపల సోలార్ని కూడా సదాశివపేట కమ్యూనిటీ ఆసుపత్రికి మంజూరు చేస్తామని చెప్పి తెలియజేస్తూ, ఇదే జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి దామోదర్ రాజనరసింహ గారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి వెంటనే సదాశివపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్ని 50 పడకల ఆసుపత్రికి పెంచాలని మంత్రి గారు కూడా గతంలో జరిగినటువంటి DDRC సమావేశంలో చెప్పడం జరిగింది. ఈరోజు ఇక్కడికి వచ్చి ఆసుపత్రిని ప్రత్యక్షంగా పరీక్షించిన తర్వాత
సువిశాలమైనటువంటి 5 ఎకరాల స్థలం ఉంది కాబట్టి దీన్ని ఎక్స్పాండ్ చేయడానికి అవకాశం ఉంది కాబట్టి మున్సిపాలిటీ కొంచెం దూరంగా ఉన్నప్పటికీ ప్రజలు ఈ సౌకర్యాన్ని వాడుకుంటున్నారు. ప్రతిరోజు దాదాపు 300 నుంచి 400 ఓపీ వస్తుందని ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు చెప్పింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఇంకా మరింత మెరుగైనటువంటి వైద్యం అందించేందుకు పార్లమెంట్ సభ్యుడిగా తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను.